ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్న పురాతన శివాలయం కనకదుర్గమ్మ ఆలయాల పరిరక్షణపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఆలయాలను విజయవాడ దుర్గగుడి ఈవో వికే సీనానాయక్ పరిశీలించారు. ఆలయాల అభివృద్ధికి నిత్య పూజా కార్యక్రమాలు నిరాటంకంగా జరిపించేందుకు దేవస్థానం తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం సూచనలు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఆదేశాల ప్రకారం ఏపీ భవన్ అధికారులు ఈ పురాతన శివాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. చాలా సంవత్సరాలు అనధికారిక వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ ఆలయం ఢిల్లీ హైకోర్టు తీర్పుతో తిరిగి ఏపీ భవన్ పరిధిలోకి వచ్చింది. విజయవాడ అమ్మవారి ఆలయం నుండి నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా దేవస్థానం చర్యలు చేపట్టిందని ఈవో సీనానాయక్ స్పష్టం చేశారు. ఇక శివాలయం అభివృద్ధి కోసం కొత్త అర్చకుడిని నియమించే వరకు ప్రస్తుతం కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకుడికి శివాలయంలో కూడా నిత్య కైంకర్యాలు నిర్వహించే అదనపు బాధ్యతలు అప్పగించామన్నారు. పూజా ద్రవ్యాలు, ఇతర సామాగ్రిని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ కార్యాలయం సమకూరుస్తుందని తెలిపారు. ఇక శివాలయంలో ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పూజలు జరిపేందుకు ఆలయ వైదిక కమిటీ స్థానాచార్యుల సలహాలు తీసుకొని తదుపరి చర్యలు చేపడతామని సీనానాయక్ చెప్పారు.